ఇవాళ మనం తెలుసుకోబోయే ఫ్యాక్ట్ దేని గురించి అంటే ఆంధ్రప్రదేశ్ గురించి. ఇక్కడ విభిన్నమైన ప్రకృతి, సౌందర్యం, కళారూపాలు మరియు సాంస్కృతిక అంశాలు ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా మార్చాయి. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుంటూరు జిల్లాలోని ఒక చిన్న పట్టణం అమరావతి 2000 సంవత్సరాల నాటి వారసత్వాన్ని కలిగి ఉంది. ఇది భారతదేశ చరిత్రలోని పురాతన ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది. క్రీస్తుపూర్వం 2వ మరియు 3వ శతాబ్దాల్లో ఇది శాతవాహనులకు రాజధానిగా ఉంది మరియు పల్లవ వంటి రాజ్యాల పతనం తరువాత ఇది బ్రిటిష్ వారిచే స్వాధీనం చేసుకుంది. ఇందులో అనేక పురాతనమైన బౌద్ధ శిల్పాలు కూడా ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఐతరేయ బ్రాహ్మణం మరియు మహాభారతం వంటి సాంస్కృతిక ఇతిహాసాలు ఆంధ్ర రాజ్యం ప్రస్తావించబడింది. భరతుని నాట్యశాస్త్రం కూడా ఆంధ్ర కులాన్ని ప్రస్తావిస్తుంది. ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం ఆంధ్రులు యమునా నది ఒడ్డు నుండి ఉత్తర భారతదేశాన్ని విడిచిపెట్టి దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డారు. ఈ ప్రాచీన ఆంధ్రజాతి పేరు మీదుగా ఆంధ్రప్రదేశ్ అనే పేరు వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టుని కలిగి ఉన్న రికార్డుగా ఆంధ్రప్రదేశ్ కలిగి ఉంది. 19,107 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ మర్రి చెట్టు అనేది ఉంది. 8 ఎకరాల్లో విస్తరించి ఉన్న కొమ్మలతో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఒక మర్రి చెట్టు ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టుగా 1989లో గిన్నిస్ వరల్డ్ రికార్డుని సృష్టించింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. 13 మంది భారత రాష్ట్రపతుల్లో 3 సర్వేపల్లి రాధాకృష్ణన్ 1962 టు 1967, వరాహగిరి వెంకటగిరి 1969 మరియు నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. భారత త్రివర్ణాన్ని రూపొందించిన భారత స్వతంత్ర సమరయోధుడు పింగాలి వెంకయ్య గారు ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. 5 సంవత్సరాల పాటు 30 ఇతర దేశాల జెండాలపై పరిశోధన చేసిన తర్వాత త్యాగం, శాంతి మరియు సామర్థ్యాన్ని వర్ణించేలా జాతీయ జెండా రంగుల్లో రూపకల్పన చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో చారిత్రాత్మకమైన లేపాక్షి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో మొత్తం 70 స్తంభాలు ఉన్నాయి. వాటిలో ఒక స్తంభం ఎటువంటి ఆధారం లేకుండా వేలాడుతూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 50 రోజుల పాటు నిరాహరణ దీక్ష చేసి ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. భాషపరంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో ఆయన త్యాగం కీలకమైంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఆంధ్రప్రదేశ్ 970 కిలోమీటర్ల తీర రేఖను కలిగి ఉంది. ఇది భారతదేశంలో 2వ పొడవైన తీర ప్రాంతంగా నిలిచింది. ఫ్యాక్ట్ నెంబర్ 8. తెలుగు భాష చిత్ర పరిశ్రమను టాలీవుడ్ అంటారు. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమ అతిపెద్ద చిత్ర నిర్మాణ కేంద్రంగా గిన్నిస్ రికార్డు కలిగి ఉంది. ఇదొకటే కాదు, రాష్ట్రానికి చెందిన ప్రముఖ చిత్ర నిర్మాత డి రామానాయుడు అత్యధిక చిత్రాలను నిర్మించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు కలిగి ఉన్నారు. ఆయన 13 భాషల్లో దాదాపు 150 చిత్రాలను నిర్మించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.